బాగా అనిపిస్తుంది కానీ ఇది పెట్టినాక అది పెడితే పెట్టదు పట్టు కుచ్చులు. నేనా ఇగో పువ్వులు ఎల్లుతున్నా. ఎందుకు? బతుకమ్మకు. అత్త ఏం చేస్తున్నావు? అమ్మమ్మ ఏం చేస్తున్నావు? మొక్కు తల్లి చేతి. ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? కామెంట్ చేసి షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పూర్ణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో ద్వారా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ప్లీజ్ డూ కమెంట్. డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఆల్మోస్ట్ అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఆల్మోస్ట్ రా వ్లాగ్ పెట్టేస్తున్నాను అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. అండ్ టైటిల్స్ కూడా చూసారు కదా. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో సద్దుల బతుకమ్మ అనమాట. వేములవాడలో ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచుకి కానీ, వేములవాడకి వచ్చిన కోడళ్ళు కానీ, అండ్ అక్కడ ఉన్న ఆడపడుచులకు కానీ స్పెషల్ పండగ. ఎందుకంటే వేములవాడలో 7 daysకి సద్దుల బతుకమ్మ చేస్తారు కాబట్టి సో మనం అత్తగారింట్లో చేసుకోవచ్చు, అమ్మగారింట్లో చేసుకోవచ్చు. సో ఫైనల్లీ నేను వేములవాడకైతే వచ్చేసిన. అసలు ఆల్మోస్ట్ వెకేషన్ నుంచి ఆ రోజు నైట్ 1 o'clockకి దిగి మళ్ళీ సేమ్ ఇంటికి వెళ్ళేసి జస్ట్ ఒక 2-3 hours ఇంట్లో సామాన్ లగేజ్ అదంతా సర్దేసి మేము తీసుకెళ్ళేవి కొన్ని ఆల్మోస్ట్ ముందుగానే పంపించేసాము ఇన్ని ఉండి. అండ్ ఇల్లంతా సర్దేసి సేమ్ మళ్ళీ 1 o'clockకి మేము ఇంటికి రీచ్ అయితే 5:15కి నేను వేములవాడకి బస్ బుక్ చేసినాను అనమాట. ఎందుకంటే లగేజ్ అండ్ దట్టు శ్రీయుకి నాకు అసలు మొత్తానికి నిద్ర లేదు. అండ్ జనాలు కూడా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆ నెక్స్ట్ డేనే సద్దుల బతుకమ్మ కాబట్టి జస్ట్ సద్దుల బతుకమ్మకి ముందు రోజు వేములవాడకి అసలు కంటిన్యూస్గా జర్నీ. సో బస్ బుక్ చేసుకోగానే ఆరాంగా బస్ ఎక్కేసి అసలు శ్రీయు నేను పడుకున్నామంటే అసలు ఇంకా సిరిసిల్లకి వచ్చేవరకు కూడా మెలకువ కాలేదు. అంత దారుణంగా పడుకొని ఉండే, బాగా టైర్డ్ అయి ఉండే. నాకు కొంచెం బాడీ పెయిన్స్ అండ్ కొంచెం ఫీవరిష్, అంటే జర్నీ ఎఫెక్ట్ ఇదంతా. టెంపరేచర్ ఓవర్గా కాకపోయినా కూడా అండ్ శ్రీయుకి కూడా అనుకోకుండా జేబీఎస్కి వచ్చినాక కొంచెం వామిటింగ్స్ కూడా అయినాయి. అంటే నిద్ర లేక ట్రైన్లో తిన్న ఫుడ్ డైజెషన్ కాలేదు. అప్పటికే మేము బయట ఫుడ్ చాలా అవాయిడ్ చేసినాము. మాతో పాటు తీసుకెళ్ళిన స్నాక్స్ అవన్నీ తినుండే. సో ఇవన్నీ నేను కంప్లీట్ నా వెకేషన్ సిరీస్లో చెప్తాను. అంటే అన్ని ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు ఈ వ్లాగ్కి కమెంట్ చేయండి. సో డెఫినెట్గా అవన్నీ నేను యాడ్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వెకేషన్ సిరీస్లో. సో ఫైనల్లీ అదంతా ఎందుకు, ఇప్పుడు మంచిగా పండుగను అయితే సెలబ్రేట్ చేసుకుందాము. నాకు ఆల్మోస్ట్ అందరు ఆడపడుచులకు చాలా చాలా ఇష్టమైన పండుగ సద్దుల బతుకమ్మ. సో ఇట్లా మేము ఆల్మోస్ట్ 9-9:30 వరకు వేములవాడకి రీచ్ అయినాం అనమాట. మేము వచ్చరికి ఆల్రెడీ మా ఆడపడుచు వాళ్ళు, కోడలి పిల్ల అందరు వచ్చేసారు. ఇంకా నచ్చకపోతే తోకేయద్దు, తోకేస్తే మంచిగా ఉన్నది. మరి తోకేస్తారు ఎవరైనా? పికాక్ తోక ఉండదు. ఎందుకు? ఓన్లీ ఫెదర్స్ ఉంటాయి. చలో నువ్వు ఇటే కూర్చో, నువ్వు ఇటే కూర్చో. నీ హ్యాండ్ ఇటే ఏది మా అవా? అది ఏమంటారు? లీవ్స్. షెల్స్. పికాక్ వేయాలన్నా? ఏం వేయాలి చెప్పు. శ్రీయూజ్ అయిపోయింది. అద్విత పాపకి వేస్తున్నాం ఇప్పుడు కదా. పిల్లకలో ఇక్కడ బుడ్డి పికాక్ వేస్తున్నా.
ఇది ఇంతే ఉన్నాని బాగుంది కదా చిన్నగానే బాగుంది చిన్నగానే పెద్దగా 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 బాగుంది పెద్దగానే బాగుంది ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి చీమారంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి అట కదిలేకే హ్యాండ్ కిందకి ఎట్టుకో ఏం కాదు అద్విత ఆ హ్యాండ్ ఆరింది రైట్ హ్యాండ్ కిందకి అనుకున్నా ఇప్పుడు ఏమన్నావు ఆరింది అసలు చాలా పెద్దగా ఉంటే బాగుండదు చిన్నగా ఉంటేనే బాగుంది అట్లే డ్రై అవుతుంది అట్లా ఇట్లా పెట్టుకో మా కిందకి పెట్టుకో ఇట్లా పెట్టుకో కింద పెట్టుకో ఇది ఇటు పెట్టు ఇది ఇటు పెట్టు కిందికి అక్క దగ్గర కాదు అక్క ఆల్మోస్ట్ డ్రై అయింది మళ్ళీ ఇద్దరు అంటించుకుంటారు ఎందుకంటే నేను కడుక్కున్నాక ఆల్రెడీ చాలా బాగుంది నేనైతే అసలు ఈ ఫెస్టివల్కి ఏమీ తీసుకోలేదు అసలు ఈవెన్ అంటే న్యూగా శ్రీకి డ్రెస్సెస్ కుట్టించడం కానీ నేను శారీ తీసుకోవడం కానీ అండ్ ఇంకంటే మనం సెప్టెంబర్ 1కి స్టార్ట్ చేసాం శ్రీ స్టూడియో ఫెస్టివల్ సేల్ సో కంప్లీట్గా అది బిజీలో ఉంది అండ్ 18th వరకు లైక్ డిస్పాచింగ్స్ అనేవి అదంతా ఇంకా మనం నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యేకి రెగ్యులర్గా తెలిసే ఉంటాయి అప్డేట్స్ సో ఆ బిజీలో ఉన్నాను అండ్ దట్టు నెక్స్ట్ వెకేషన్ సో అట్లా అండ్ ఈసారి పెద్దగా ఫెస్టివల్కి ఏమైనా తీసుకుందామనే ఇంట్రెస్ట్ కూడా లేకుండా ఎందుకంటే ఆల్రెడీ చాలా అంటే క్లాత్స్ ఉన్నాయి ఒక్కొక్క 2 times అట్లా వేర్ చేసినవి సో కొత్తగా తీసుకొని అవి అలానే పక్కన పెట్టేసి ఎందుకు అనేసి అండ్ దట్టు శ్రీ కూడా ఇట్లా ఎవ్రీ ఇయర్ తీసుకోవడము అవి పొట్టిగా అవ్వడము ఇంకా పిల్లల గురించి మీకు తెలిసిందే కదా అసలు వాళ్ళు గ్రో అవుతుంటే అసలు కొత్త బట్టలు ఏం చేయాలో తెలియక వెయ్యలేక దాన్ని ఇట్లా పడేయలేక ఉంచుకోలేక అది ఒక పెద్ద అదైపోయింది అనమాట సో అందుకే అసలు ఏమీ ప్లాన్ చేయలేదు ఉన్న వాటితోనే సో మళ్ళీ రీక్రియేట్ చేద్దామనే దాంట్లోనే ఉన్నా అండ్ దట్ ఆ బిజినెస్ బిజీలో ఉండి కూడా టైం కూడా లేకుండా అనమాట సో నాది శారీ కూడా చూపిస్తాను మీకు సో వాటికి బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి ఇంట్లో బట్ ఆ మిడ్ నైట్లో నాకు అసలు మర్చిపోయినా అనమాట సర్లే ఇట్లా బయటకు వచ్చిన శ్రీ ఏమో ఇంకా ఫుల్ దానికి దోస్తులు కదా వేములవాడకి వస్తే ఆడుకోవడానికి వెళ్ళింది ఇంకా నేను వెళ్తానంటే ఇంకా మా కోడలి పాప నేను కూడా వస్తాను నాకు తనకు గాజులు కూడా కొనిద్దాము అండ్ కొన్ని నెయిల్ పాలిష్ ఆల్రెడీ తీసుకున్నాము బట్ ఉండని అట్లా ఏమైనా తీసుకున్నాం కొత్తగా పండక్కి కదా తీసుకుంటే మంచిది కదా అనేసి నాకు అసలు బండి డ్రైవ్ చేసి అంత ఒక్క కూడా లేకుండా ఫుల్ బాడీ పెయిన్స్ కాఫ్ ఇట్లా ఉండే అనమాట బాడీ అంతా కంటిన్యూగా 1 week అట్లా జర్నీ చేసి మళ్ళీ ఇటు రావడం ఫెస్టివల్ అదంతా ఉంటుంది కదా ఇంకా కొంచెం ఎఫెక్ట్ సో ఇంకా మా అమ్మయ్యతోనే వచ్చిండు అనమాట అండ్ ఇక్కడనైతే అమ్మో ఆల్మోస్ట్ ఒక 3-4 days కంటిన్యూగా వర్షాలు పాపం అందరికి ఇట్లా టెన్షన్ పండగకి ఏమవుతుంది బతుకమ్మ పండగకి అనేసి నేను ఇంకా అసలు ప్లెయిన్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కోసం ఆల్మోస్ట్ 3-4 షాపులు తిరిగిన ఫుల్ ఏమంటారు హ్యూమిడిటీ ఉక్కపోత అదంతా ఉంటుంది కదా అండ్ ఫుల్ జనాలు ఉన్నారు పండగ ముందు రోజు కాబట్టి సో అట్లా ఫైనల్లీ ఒక షాప్లో శ్రీ పాపకి అండ్ కోడలి పాపకి అండ్ నాకు ప్లెయిన్ బ్యాంగిల్స్ ఆల్మోస్ట్ ప్లెయిన్ బ్యాంగిల్స్ బాగా ప్రిఫర్ చేస్తాను నాకు బాగా ఇష్టం ప్లెయిన్ బ్యాంగిల్స్ అండ్ మిడిల్లో కానీ సైడ్స్కి కానీ ఇట్లా మంచివి ఏమన్నా బ్యాంగిల్స్ హెవీ బ్యాంగిల్స్ వేసి ఏంటి కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట సో అవి తీసేసుకొని ఇంటికి వచ్చేసినాం అండ్ ముందు రోజు 2 పిల్లలకి కోన్ కూడా పెట్టేసిన నాకు పెద్దగా కోన్ పెట్టుకోవడం ఏమి ఇంట్రెస్ట్ లేదు చిన్నప్పుడైతే బాగుండేది పండగలో పెట్టుకోవడం బట్ ఇప్పుడేం లేదు ఇది వచ్చేసి సద్దుల బతుకమ్మ మార్నింగ్ అనమాట సో ఫ్లవర్స్ కూడా అసలు ఈసారి నేను మార్కెట్కి వెళ్ళలేదు ఆఫ్టర్నూన్ కంప్లీట్గా పడుకొని ఉండే అనమాట రాగానే సో అత్తయ్యనే అత్తయ్య మామయ్య వెళ్ళుండే మేము ఆ టైంలో నేను కోన్ పెట్టుండే అనమాట సో వెళ్ళి ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చేసిరు అసలు చినుకులు తుఫాన్ లాగా తుంపర పడుతూనే ఉంది అసలు టెన్షన్గా ఉండే అనమాట మార్నింగ్ లేవగానే చూడండి ఇట్లా వర్షం పడుతూనే ఉంది పండగ అయినా ఫంక్షన్స్ అయినా మా అత్తయ్య ప్లాన్ చేస్తారన్నమాట మార్నింగ్ ఈ టైంకి లేవాలి యాక్చువల్గా మార్నింగ్ లేట్గానే లేచిన అసలు మెలకువ కూడా కాలేదు నైట్ ఏదో వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ అటే పడుకున్న టార్చ్ లైట్ ఆన్ చేసి లైట్లు ఆన్ చేసి అట్లనే సో మార్నింగ్ ఈ టైంకి ఇట్లా టిఫిన్స్ సో వంట ఇట్లా ఈ టైంకి అండ్ ఈ టైంకి ఈ పనులు చేయాలని ప్లాన్ చేసి పెట్టేస్తారనమాట మా అత్తయ్య సో అట్లా సో ఫస్ట్ బతుకమ్మని తొందరగా స్టార్ట్ చేసేసి కంప్లీట్ చేసేస్తే అండ్ పిల్లలు కూడా ఉన్నారు కదా సో వంట అట్లా చేసుకోవచ్చు అనేసి అండ్ సింపుల్గా వంట చేసేస్తే అయిపోతుంది కదా ఫాస్ట్గా అట్లా అనేసి సో ఇంకా
చూపి మెహందీ చూపి. వావ్ నైస్, సూపర్ క్యూట్ క్యూట్ క్యూట్. పీకాక్ చూడు బాగా వచ్చింది కదా. నెక్స్ట్ శ్రియాన్స్ ఇక్కడ పీకాక్ పెడతా. ఇవి ఫ్లవర్స్, ఇది హెచ్, ఇవి షెల్స్ తెలుసా. ఇది పీకాక్. అండ్ శ్రియు బేబీకి ఇది పీకాక్, ఇందులో షెల్స్ వేసిన. ఇవి ఫ్లవర్స్ శ్రియాన్సి. నైస్ నైస్. బాగుందా మెహందీ? బాగుందా తల్లి? బాగుందా? మీ మమ్మీకి పెట్టాలనా? సరే నెయిల్ పాలిష్ చూపి. నీ నెయిల్ పాలిష్ మమ్మ రాత్రి అంట నువ్వు పెట్టేది బాలే అంట చెప్పింది. అవునా? ఫస్ట్ ఇది, తర్వాత ఇది కనిపిస్తారా? ఏది దీని తర్వాత ఇది నాకు అనిపిస్తుంది కానీ ఇది పెట్టినాక అది పెడితే పెట్టరేమో. వైట్, ఇది పట్టుకుచ్చులు పైన బంతి. మళ్ళీ ఇదే అది పెట్టిన తర్వాత ఇది పెట్టిన తర్వాత ఎల్లో. రెండు బంతి పూలైతే కనిపించాయి మళ్ళా. ఇంకేం కాదు. తాత ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు తాత? నన్ను అడగవా? నేనా? ఇగో పువ్వులు ఎల్లుతున్నా. ఎందుకు? బతుకమ్మకు. ఎందుకు? బతుకమ్మకురా. ఆడుతున్నాడా నేను? అత్త ఏం చేస్తున్నావు? అమ్మమ్మ ఏం చేస్తున్నావు? అమ్మ ఏం చేస్తున్నావు? బతుకమ్మకి అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు? బతుకమ్మ చేయడంలో హెల్ప్ చేస్తున్నా. నువ్వు ఎత్తుకుంటావా బతుకమ్మ? బతుకమ్మ ఎత్తుకుంటావా? 1 2 3 1 2 3. ఏం పువ్వు చెప్పు? బంతి పువ్వు, కద్ద పువ్వు, గిల్ల పువ్వు, పట్టుకుచ్చులు, పద్దు పువ్వులు, కావాలని అనకు. పచ్చి కుచ్చులు. వెరీ గుడ్. పట్నం బంతులు, పద్యం పద్దులు, బంతి పువ్వు, పంది పువ్వు, కట్ల పువ్వు, కట్ట పువ్వు, తంగేడు పువ్వు, టంకాయ పువ్వు, గునుక పువ్వు, గుణవ పువ్వు, గునక పువ్వు, గుణవ పువ్వు, గునక గుణక పువ్వు, గుణక పువ్వు. అట్లే అలా అది వెట్టికి ఇట్లా వద్దు లేదంటే తట్ట వెట్టికి ఇట్లా వద్దు మంచిగా ఇట్లా కరెక్ట్ గట్ల పెట్టి దానికి గట్ల సమానంగా వస్తుంది మంచిగా. చేతిలో వచ్చినట్టుంది పడుతుందా? పడుతుందా? 5 పెట్టించినాను. అది చేతులు తీయ ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఇంకోటి పెద్దది పెద్దది అవో నీ ముంగట ఉండయే తొంగ అదేం రావు అది నీ చేతులు తీయ. దగ్గర దగ్గరికి ఎట్లా పెడితే బతుకమ్మగా అట్లది గజాలు. పెద్ద పెద్దది కాడ ఆగయ్యా
ఇంకో ఇంకా దింపు ఒకటి రోజు అదే నేను రోజు పెడతాను మధ్యలో రోజు బాగుంటది మెల్లిగా ఏం కాదు అమ్మ దగ్గరకు మంచిగా లేదా మంచిగా ఉంది కదా దీంతో 5 అయినాయి కదా 3 4 5 అయినాయి గుమ్మడి పువ్వుతోనే 5 అయినాయి ఇట్లా మంచిగా ఉంది కదా దీంట్లో గొడవ ఇట్లా ఉన్నాయి లేవా సర్దుడు బరాబరే అన్ని బరాబరే అందరూ కలిసి చెరొక పని చేసుకుంటే ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. మాది ఎగ్జాక్ట్గా 10కి స్టార్ట్ చేసినాము, 12:30కి అట్లా అయిపోయింది. 2 బతుకమ్మలు చేయడం అయిపోయింది. బాగా వచ్చింది, అంటే పువ్వు చూసి చిన్నగా వస్తుందేమో అని అనుకుని ఈసారి కానీ మంచిగానే వచ్చింది. సో చూద్దాం అక్కడ అందరూ పెట్టిన తర్వాత మనం ఏ హైట్లో ఉంది అనేసి. ఏ హైట్లో ఉన్నా కూడా మనం మంచిగా హ్యాపీగా అందరం కలిసి ఆ ఫ్లవర్స్తో చేస్తుంటే హ్యాపీనెస్సే ఎక్కువ మనకి అసలు. సో అట్లా లంచ్ చేసేసి 2 వరకు లంచ్ చేసేసినాము. సో ఒక 1 అవర్ వరకు అట్లా రెస్ట్ తీసేసుకొని రెడీ అవుదామని అనుకున్నాం. అప్పటికి కూడా కొంచెం చింకులు పడుతూనే ఉన్నాయి, మబ్బుగా ఉందన్నమాట బయట వెదర్ అయితే. అండ్ నా శారీ వచ్చేసి ఇది మా ఆడపడుచు పెళ్ళికి తీసుకున్న శారీ అన్నమాట. అప్పుడు నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తుండే కదా, కల్పన ట్రెండింగ్ కలెక్షన్స్ అని. సో అందులోనే తీసుకున్నది అప్పుడు. సో అప్పుడు కట్టుకున్నానంటే మధ్యలో ఒక్కసారి వ్రతంకి కట్టుకొని ఉండే, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట. ఈ బ్లౌజ్ కూడా అప్పటిదే, ఇప్పుడు ఏం మళ్ళీ కొత్తగా దీన్ని ఏమి చేయలేదు. కాకపోతే ఏంటంటే నీట్గా పెట్టుకున్నాం కాబట్టి అట్లా మంచిగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కుప్పాడ పట్ట సంథింగ్ ఏదో పట్టు, అది నాకు అంత గుర్తులేదు. అప్పుడు నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నా. యాక్చువల్గా ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు కూడా ట్రెండింగ్ అవుతూనే ఉంది. అంటే ఈ మెజెంటా కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ చెక్స్ చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. మొక్కు తల్లి జేజ ఇంకో ఫస్ట్ అక్క తీసుకుంటది, తర్వాత నువ్వు అక్క మీరు. సరే చిన్నది నువ్వు శ్రీయాన్సి చెల్లె నువ్వు ఇద్దరు పట్టుకోండి, మళ్ళా గొడవ పడతారు, ఏడుస్తారు. నువ్వు ఇట్లా ఇద్దరు చూడు, మళ్ళీ పట్టుకొని ఇద్దరిని పట్టుకొని మళ్ళీ అదే. ఆహా ఇద్దరు ఏడుస్తారు, ఇద్దరు. నువ్వు అక్కడి నుంచి అక్కడికి పట్టుకున్నది. ఇగో విన్సి నువ్వు బయటకు తీసుకెళ్దు, సరేనా? బయటకు తీసుకెళ్దు ప్లీజ్. శ్రేయాన్సి ఇక్కడ నుంచి బయటకి చెల్లె తీసుకోపోతుంది, అక్కడి నుంచి ఇక్కడ తెచ్చినావు కదా, మళ్ళీ ఏడు. అద్వైత గోరమ్మ గజ్జల
బతుకమ్మని తీసినా సో ఫైనల్లీ వెమ్లవాడలో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో సద్దుల బతుకమ్మ ఇట్లా అయింది. అండ్ ఇక్కడ బతుకమ్మని వీడుకోలు చేసే టైం వచ్చింది. లాస్ట్ ఇయర్ మా కొడుకు పాప చిన్నగా ఉండే, సో వాళ్ళు రాలేదు. ఈసారి ఇంకా మా అత్తయ్య ఇంట్లో ఉన్నారు. మేము ఆటో మాట్లాడుకొని వచ్చినాము. లాస్ట్ టైం అయితే ఆల్మోస్ట్ మధ్యలో వరకు ఆటో తీసుకొచ్చిండు, బట్ ఈసారి అయితే చాలా దూరంలో ఆపేసిండు అనమాట. మామయ్య ఉన్నారు, లాస్ట్ టైం నేను తీసుకొచ్చిన మామయ్య ఉన్నారు కాబట్టి సో మామయ్య ఎత్తుకుని వచ్చిండు అనమాట వాటర్ వరకు. అండ్ ఈసారి వాటర్ కూడా చాలా చాలా ఉంది, అసలు చాలా ముందు వరకు ఉంది. ఆ లాస్ట్ ఇయర్ అయితే మధ్యలో వరకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వేసి వచ్చి ఉండే.
బట్ ఈసారి చాలా ముందుకెళ్ళింది. అసలు నాకు కొంచెం వెళ్ళగానే కాళ్ళు ఆల్మోస్ట్ మునిగిపోయినట్టు అయింది. నాకు భయం వేసింది, నేను వెళ్ళలేదు, మధ్యలోనే ఆగిపోయినా చిన్న బతుకమ్మను పట్టుకొని. సో మా అమ్మయ్యని లోపల వరకు వెళ్ళి అక్కడ వేసి వచ్చి, ఎంత లోపలికి వెళ్ళి వేసి వచ్చినా కూడా వెంటనే అక్కడ పువ్వులు అందేసుకుంటారు, తీసేసుకుంటారు అసలు. సో ఫైనల్లీ అట్లా మంచిగా అయింది. అండ్ లాస్ట్ ఇయర్ చాలా ఆడుండే ఇక్కడ కూడా వచ్చిన తర్వాత, అప్పుడు అంటే ఇసుక ఇట్లా మంచిగా ఉంది, ఆడినాము. బట్ ఈసారి ఇంకా వర్షాల వల్ల కింద ఇట్లా మొత్తం చిన్న చిన్న రాళ్ళు అవన్నీ ఉన్నాయి, ఆడేవాళ్ళు ఆడుతున్నారు. బట్ ఈసారి నాకు పెద్దగా అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కలవలేదు, కానీ గుర్తుపట్టిన వాళ్ళు మాత్రం చాలా మంది పలకరించారు. చాలా హ్యాపీగా అనిపించింది. కొంతమంది ఇలా దూరం నుంచి గుర్తుపట్టిన కూడా ఇట్లా హాయ్ చెప్పడం, నవ్వడం అంతవరకు చేసారు, కానీ ఎవరు రాలేదన్నమాట. బట్ మేము కూడా ఎక్కువసేపు ఏమి ఉండలేదు ఈసారి, ఎందుకంటే మళ్ళీ కొన్ని చినుకులు స్టార్ట్ అయినాయి అనమాట. అండ్ అత్తయ్య ఒకరు ఉన్నారు, అండ్ పిల్లల్ని తీసుకొచ్చినాం మేము. లాస్ట్ ఇయర్ కూడా శ్రీ వచ్చింది, కాకపోతే ఈసారి కోడలి పాప వచ్చింది. అది జనము అది చూసి ఇంకా ఎందుకులే అనేసి ఉన్నాం మేము 3-4 అదేంటి గౌరమ్మం చేస్తాం కదా, అది పసుపు బొట్టి ఇచ్చేసుకొని అండ్ ప్రసాదం పంచేసుకొని మిగతావన్నీ అక్కడ అందరికీ పంచిపెట్టేసి సో ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలన్నమాట. సో అట్లా మా సద్దుల బతుకమ్మ అత్త వాళ్ళ ఇంట్లో వేములవాడలో ఇలా జరిగింది. సో నెక్స్ట్ ఇంకా మనం పుట్టింటికి వెళ్ళిపోవాలి. పుట్టింట్లో కూడా మనం సద్దుల బతుకమ్మ చేసుకోవాలి కదా. సో అండ్ ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీ సైడ్ కూడా ఇలానే చేసుకుంటారా, ఎలా చేస్తారో, అండ్ మా బతుకమ్మ ఎలా ఉంది అనేది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. సో నేను ఒక్కదాన్నే కాదు, అత్తయ్య, ఆయన ఆడపడుచు, నేను, మామయ్య, శ్రీయు, మా కొడుకు అందరం కలిసి చేసాం అనమాట. సో ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ మీ సైడ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అనేది కూడా డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకేమన్నా ఉంటే క్వశ్చన్స్ కమెంట్ చేస్తే డెఫినెట్గా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తారనుకుంటాను. అండ్ ఈ సద్దుల బతుకమ్మ రోజు నన్ను వేములవాడలో ఎవరైనా చూసినట్టయితే మాకు కొంతమంది చాలామంది కమెంట్ చేస్తుంటారు, మాకు మాట్లాడాలన్నా రాలేకపోయినాం, అలాంటి వాళ్ళు కమెంట్ చేయండి. సో ఈ దసరా లోపు నేను వేములవాడలోనే ఉంటాను మ్యాక్స్, మళ్ళీ వెళ్ళి వస్తాను. సో వీలుంటే కలుద్దాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.